బిడ్డలారా, మనము పోయిన వారము ఏం చెప్పుకున్నాము? ఏమండి, కొన్ని విసర్జించాలి అని చెప్పుకున్నాం, అవునా కాదా? విసర్జించాలి. ఏం విసర్జించాలని చెప్పుకున్నాము? ఏమండి, ఒకటి, రెండు, నాలుగు విడిచిపెట్టాలని చెప్పుకున్నామండి. ఒకటి వచ్చింది, ఇంకా 3 రావాలి. ఏంటది? 3. అల్లరిని విడిచిపెట్టాలి, అంధకార క్రియలను విడిచిపెట్టాలి, అవమానకరమైన రహస్య పాపాలను కార్యాలను విడిచిపెట్టాలి. ఇంకా విషయం ఏంటి అంటే, ఆ 3 కూడా చెప్పుకుంది కదా మనం. అవును, సరే. ప్రియతి ప్రియమైనది బిడ్డలారా, ఈ వారం ఇంక కొన్ని మనం చూసుకుందాము. ఈ వారము మనం కొన్ని చూసుకుందాము. బైబిల్ గ్రంథంలో నుంచి 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కనుక చదివి సహాయం చేయండి. అపవిత్రతములైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రికాల సమయంలో ఆ దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామం నాకు వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నా దేవా, నా ప్రభువా, గడిచిన శనివారం నుంచి ప్రభువా ఈ శనివారం వరకు ప్రభువా మమ్మల్ని ప్రభా మీ ఉచితమైన కృప చేతను, జాలి చేతను, ప్రేమ చేతను ప్రభా ప్రేమించి ప్రభా ఇటు రీతిగా ప్రభా నేటి దినం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభా. నా దేవా, నా ప్రభా, ఎందరో నేటి దినము చూడలేక కన్నీ మూసి ఉన్నారు ప్రభా. మీరైతే ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఇటు రీతిగా ప్రభా నేటి దినం మాకు ఇచ్చారయ్యా. అందుని బట్టి మీకు స్తుతులయ్యా. ఇప్పటి వరకు పాటలు మీరు తోడుగుండా మహిమ పొందుకున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. అలాగే వాక్య పరిశీలకు వెళ్ళబోచుండవు ప్రభా. నీ దీనదాసునై నేను అల్పుడను, అభాగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని, వట్టివాడిని, మట్టివాడని నీ పాదధూళిని ప్రభా. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. ఆనాడు ఏసుకలు నేర్పరచుకున్నారు, పుత్రుడా చక్కగా నిలబడి మాట్లాడేది నేను అన్నావయ్యా. అటు రీతిగా ప్రభా నీ బలిపీఠించేంత నేను నిలబడి ఉన్నాను ప్రభా. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. నీ జీవం కలిగిన మాటలు, నీ సత్యం కలిగిన మాటలు ప్రభా నాకును మాకును మైకు అనే యంత్రం అంటారు ప్రతి ఒక్కరికును ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కారణా ప్రభా. అటు రీతిగా వినగలిగిన చెవులను, గ్రహించల హృదయమును నాకును మాకును మా అందరికి దైశ్యమని త్వరగా రానున్న నజరేతు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనములు. అలాగే కుడి వచ్చిన దేవుని యొక్క దాసులకు, దాసురాలకు, విశ్వాసాలకి వందనాలు. చదవబడిన వాక్య భాగము 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. మరి ఒక్కసారి చదవండి అమ్మా. ఏమండి, అపవిత్రతమైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములలో నీకు నువ్వే సాధకము చేసుకొనుము. చూడండి ప్రియతి ప్రియమైనది బిడ్డలారా, ఈ మాటలు ఎవరికి తెలియబరుస్తున్నారయ్యా అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియబరుస్తున్నాడు. ఏమండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియబరుస్తున్నాడు. నా నిజ కుమారుడైన తిమోతి ఏమంటున్నాడు? ముస్లమ ముచ్చట్లకు నీవును నీ సంఘమును దూరంగా ఉండుడి అని చెప్తున్నాడు. వాటిని విసర్జించమంటున్నాడు. చూడండి ప్రియతి ప్రియమైనది బిడ్డలారా, ముస్లమ ముచ్చట్లు అంటే ఏంటండి? ఏమండి, అంటే యథార్థం కాని వాటిని సంబంధం లేని కథలతో కల్పిత కల్పనలుగా ఆధారం చేసుకుని మాట్లాడుకునే మాటలే ముస్లమ్మ ముచ్చట్లు.
అవి ఎట్టా ఉంటాయి అంటే ఎక్కడుంటాయి అంటే చక్కగా సల్లపూటేలా 3 గంటలు 4 గంటల కాడ నుంచి అరుగుల మీద కూర్చొని పచ్చీస్ ఆడుకుంటాను. ఏమండి ఇంకా ఇంకా ఇది గిల్లాలు ఆడుకుంటాను. ఏమండి లేదంటే పురుషులైతే ఏ టీ కొట్టు కాడానో ఇంకెక్కడను కూర్చొని పెట్టుకునే బాత కనీనే ఏమంటారు, ముసలమ్మ ముచ్చట్లు అంటారు. అవి ఎట్టాగుంటాయి అంటే రాజుగారు అంటండి వేప పుల్లతో మొహం కడుగుతున్నాడంట. దానికి ఒక ఆకుందంట, జాగ్రత్తగా గమనించాలి. ఒక రాజుగారు అంటండి వేప పుల్లతో మొహం కడుగుతున్నాడంట. అయితే దాన్ని ఆయన పూర్తిగా ఎరవకుండా 1-2 ఆకులు దానికి కనబడుతున్నాయి అంట. ఇది ఒక వ్యక్తి చూసి వేరొక వ్యక్తిది ఏమని చెప్పాడంటే, రాజుగారు యాప మొద్దుతో మొహం కడుగుతున్నాడని చెప్పాడంట. ఏమండి రాజుగారు యాప మొద్దుతో మొహం కడుగుతున్నాడని చెప్పాడంట. అతను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, రాజుగారు ఏకంగా యాప చెట్టుతోనే మొహం కడుగుతున్నాడని చెప్పాడంట. ఏమండి ఏకంగా యాప చెట్టుతోనే మొహం కడుగుతున్నాడని. ఇవి ముసలమ్మ ముచ్చట్లు. అక్కడ జరిగిందేంటి, ఉన్నదాన్ని లేనట్లుగా దానికి ఇంకొద్ది కల్పించి చెప్పేదే ముసలమ్మ ముచ్చట్లు. హల్లెలూయా. అటువంటి ముసలమ్మ ముచ్చట్లు మనం విసర్జించే వారిగా ఉండాలంట. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఏం చేస్తున్నామంటే వాటి కోసమే బాగా మక్కువ చూపేవారిగా ఉంటున్నాం. వాటి విషయంలోనే మనం ఆహ్లాదకరంగా ఉండేవారిగా ఉంటున్నాం. చూడండి ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, అపవిత్రతలైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏ విషయంలో సాధకం చేసుకోవాలి? దైవభక్తి విషయంలో. చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒక దేవుని సన్నిధికి వస్తున్నావంటే, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావంటే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యొక్క శరీరం పాలు భాగస్రాలు అవుతున్నావంటే నీ నోటంట ఏ మాటలు రావాలి? దేవుని యొక్క మాటలు రావాలి. ఖాళీ సమయంలో సువార్త చేయి. ఒకసారి 4 కూర్చున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పోయిన వారం మా దైవజనులు మంచి వాక్యం చెప్పారయ్యా, బైబిల్ ఇలా ఉందంట, మనం కూడా చూసుకొని దాని విషయం మనం కూడా ప్రార్థన చేసుకుంటే, ఆ వాక్యానుసార జీవితం మనకుంటే మనం కూడా పరలోక రాజ్యము చేరతామనే మాటలు చెప్పు. అవి మంచి మాటలు. అవి కాదు కానీ ఏం చెప్తామంటే, ఇది ఈ సందులోకి పిల్లైంది, దానికి 3 కాళ్ళు ఉన్నాయి అంటాం. కాదై 4 లేదు 3 అంటాం. అటువంటి మాటలు మాట్లాడే వారిగా నేను మనము ఉంటాం. ఈ ముసలమ్మ ముచ్చట్లు విసర్జించమంటున్నాడు. ఏమండి ఈ రోజుల్లో మనకి అవే ఎక్కువగా ఉంటున్నాయి. ఏమండి ఈ రోజులు కాదండి, ఆదిమ రోజుల నుంచి కూడా అవే ఎక్కువగా ఉంటున్నాయి. అక్కడ మాటలు ఇక్కడ భక్తుడు అన్నాడు కదా, ఏమన్నాడు? అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి. ఏమండి ఆ పాట అందరికి వచ్చిన పాటే కదండి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పాడాలి అందరూ. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నడుము తట్టి ఇంటింట తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసేవమ్మా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిన చెడుగా తిప్పి, రెసగొట్టే పనులే మానమ్మా, బాకే చెల్లెమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమండి అటు రీతిగా మనము ఉంటున్నామంట. అది జాగ్రత్తగా చూసుకుని వాటిని విసర్జించండి అంటున్నాడు. దైవభక్తి అంటే ఏంటంటే, మనం నడుము కట్టుకొని ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి, దేవుని గణపరచాలి. ఈనాడు నీవు నేను మనము ఇటుగా సజీవ లెక్కలో ఉన్నామంటే కారణం ఏంటి? దేవుని కృప కాదు. ఆ దేవుని కృప మనం వెల్లడి చేయాలి, ఆ దేవుని కృప మనం చెప్పాలి. ఈ చెప్తేనే కదా దేవుడు నీ కోసం నా కోసం ఏం సిద్ధపరుస్తానన్నాడు? ఏం సిద్ధపరుస్తానన్నది? పరలోక రాజ్యమును స్థలమును
ఆ స్థలం కోసం మనం పాకులాడేవారుగా ఉండాలి. అంతే కదండి, ఈ ముసలి ముచ్చట్లు మనకి ఏం పెడతాండి? అన్నం పెడితే కూడి పెడతాయా? ఏమండి, ఏమీ చేయనే చేయవు. కానీ ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి పోగేటకు మాత్రం సూపర్గా ఉంటాయి. ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒకళ్ళ విషయం చెప్తున్నావు, నీ విషయం వాళ్ళు చెప్పుకుంటున్నారు లేదా నువ్వు ఆలోచన చేస్తున్నావా? నువ్వు నీ పక్కింటి అమ్మ విషయం తీసుకొచ్చి వేరే పొరిగింటి అమ్మకి చెప్తున్నావు. ఈ పొరిగింటి అమ్మ ఏం చేస్తుంది? నీ విషయం తీసుకెళ్ళి ఇంకోళ్ళకి చెప్పదు. ఏమండి, బైబిల్ గ్రంథం అదే చెప్పింది, నువ్వు ఏమి విత్తుతావో, ఏమండి, నువ్వేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ప్రియతి ప్రియమైన బిడ్డలారా, అట్టిదిగా మనము ఉండకూడదు. దైవభక్తి అంటే ఆచరణ యోగ్యమైన క్రైస్తవ జీవితం అని పౌలు ఉద్దేశం అంట. ఏమండి, పౌలు ఉద్దేశం ఏంటంటే ఆచరణ యోగ్యమైన క్రైస్తవ జీవితం అని పౌలు ఉద్దేశం. దైవభక్తి అంటే ఇది క్రైస్తవులు నేర్చుకోవాల్సినది. విశ్వాసులు తమకు తామే ఇందులో సాధకముగా వాడబడాలంట. హల్లెలూయ. మనల్ని మనం సాధకం చేసుకోవాలి. చూడండి ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, నిపుడైన కిరకాడు ఏం చేస్తాడు? తన శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకున్నట్లు ప్రత్యేకంగా ఉంటాడు. అలాగే దేవుని బిడ్డలో మనం ఎలా ఉండాలి? క్రీస్తు సేవకులకు ఆత్మీయాధికగా మనం ఏం చేయాలంటే దేవుని మాటలు ఎదలో ఉంచుకొని అనేకులకి చెప్పే క్రమశిక్షణ నీలో నాలో ఉండాలి. ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, ఎక్కడుండాలి? 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 ఏమండి, ఇక్కడ లేరా? ఏమండి, ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. ఏ క్రమశిక్షణ? దైవ భక్తి వలన కలిగే క్రమశిక్షణ మనలో ఉండాలి. దానికి మనమే సాధకములు చేసుకోవాలి. అంతేగాని మనం వేరే విషయాలకు సాధకములుగా ఉండేవారుగా ఉండకూడదు. ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, అలాగే ఏమన్నాడమ్మా? అపవిత్రమైన ముస్లిం మచ్చట్లను విసర్జించమన్నాడు. దైవభక్తి విషయమై మనకు మనమే సాధకము చేసుకోవాలి అనేసి తెలియపరుస్తున్నాడు. ఇంకా మనం చూసుకుంటే కొలస్సీ 3:8 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3:8. ఇప్పుడు అయితే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటినన్నిటినీ విసర్జించుడి. హల్లెలూయా. ఏమంటున్నాడండి ప్రియాతి ప్రియమైన బిడ్డలారా? ఎప్పుడైతేనండి, ఏమండి, ఒక్కలేని ఉంది ఇక్కడ. ఏమండి, ఎన్నోసార్లు చెప్తున్నావు కదా, క్రైస్తవులు ఏముండాలి? కదిలింపు అనేది నీలో నాలో మనలో ఉండేది. ఆ కదిలింపు ఉంటేనే కదా దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండేది. మీరు వాక్యం వింటున్నారా లేదా మనకు తెలియాలంటే ఏం చేయాలి? మీలో నుంచి కదిలింపు రావాలి. మేము అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పేవారిగా ఉండాలి. అప్పుడే కాదు దేవుని వాక్యం మీ హృదయానికి ఎంతవరకు తాకిందో మాకు తెలిసేది. ఇప్పుడు ఇది ఎలా ఉండిద్దంటే మేము చెప్పుకుంటూ పోతాం, మీరు ఊక్కుంటూ పోతారు అన్నట్టుగా ఉంటుంది. ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, అట్టిదిగా ఏమన్నా వింటున్నారా? మేము చెప్పుకుంటా పోతాం, మీరు ఊక్కుంటా, అలాగ మాత్రము ఉండకూడదు. ఈ క్రైస్తవులు ఏముండాలి అంటే కదిలింపు అనేది ఉండాలి. ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, ఈ కదిలింపు అనేది లేకపోతే నేను మనము క్రైస్తవులము అనడానికి అర్హులమే కాదు. అయితే చూడండి ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటినన్నిటినీ విసర్జించాలి అంట. ఏమంటే ఏం విసర్జించాలంట? కోపాన్ని విసర్జించాలంట. 1, 2 ఆగ్రహమును విసర్జించాలంట. 3 దుష్టత్వం విసర్జించాలంట. 4 దూషణ విసర్జించాలంట. 5 మీ నోట బూతులను వీటిని విసర్జించాలి. వీటిలో ఒక్కటను మనం విసర్జించగలమా? ఏమండి,
మనుషులు కదండి, ఎక్కడ విసర్జిస్తామంటారా? ఏమండి ఏమండి అంతేననేది. యేసుక్రీస్తు ప్రభు గారు మనిషిగానే కదండి భూమి మీదకి వచ్చింది. ఆయన 100% ప్యూరు, నీకులాగా నాకులాగా నరుడుగానే పుట్టాడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆయన దేవుడు అంటున్నారేమో, ఆయన భూమి మీద నరుడుగానే సేవ చేశాడు. తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవునిగా పరిశుద్ధాత్మగా ఆయన మనకి ఉంటానని ఆయన తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. చూడని ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఇది మనము ఆలోచన చేసుకోవాలి. ఆయన ఏం చేశాడు? ప్రవక్త, భూమి మీద ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త అంటే ఎవరు? ఏమండి ప్రవక్త అంటే ఎవరు? హల్లెలూయా, కదిలింపు అనట్లేదండి. ప్రవక్త అంటే దేవునికి నరునికి మధ్యవర్తి, దేవుని మాటను నరులకు చెప్పేవాడు ప్రవక్త. ఆయన ప్రవక్తగా వచ్చాడు, అనేకులను ప్రవక్తలుగా చేసి వెళ్ళాడు. ఏం చేశాడు? ఆయన్ని ఆహ్వానించిన వారిని తండ్రి ఆహ్వానిస్తాడని, తండ్రిని చేర్చుకున్నవాడు హల్లెలూయా నన్ను చేర్చుకుంటాడు. అలాగా నన్ను చేర్చుకున్న తండ్రిని చేర్చుకుంటాడనేసి అయినా మనకి తన బోధను బయలుపరిచి వెళ్ళాడు, ప్రేమను చూపించి వెళ్ళాడు. ఆయన ఎన్ని దోషులు పడ్డాడు. ఆ కారు అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కారు మీద ఏముందయ్యా అంటే, నాన్న నువ్వంటే నాకు ఇష్టం అని రాస్తుందంట. హల్లెలూయా. చూడండి, చిన్న విషయం, ఆలోచన, కోపము, ఆగ్రహం ఎంత పనిచేసిందంటే చేతిలో తన కుమారుని ప్రాణాలు పోవడానికి కారణమైంది. అటువంటి కోపం నీలో నాలో ఉందనుకో, మన కుటుంబాలు కూడా దూరం అయిపోయేలా ఉంటాయి. ఏమండి ఆయన ఆలోచన చేసుకున్నాడా? ఈడేం చేస్తున్నాడు వచ్చి చూసి మందరిద్దామని ఆలోచన చేశాడా? ఏమండి చేయలా. కోపం వచ్చింది, కారు నీడేదో చేసేస్తున్నాడు, వీడేదో గీరేస్తున్నాడు, కోపం వచ్చింది, చేతిలో ఉన్న రెంచి ఇసిరేసాడు. పాపం కుర్రోడు తలక పగిలిపోయింది. హల్లెలూయా. చూడండి ప్రియతి ప్రియమైన, ఇటువంటి కోపాన్ని విసర్జించమంటున్నాడు దేవుడు. ఇటువంటి కోపం మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలియదు. మనకి ఉదాహరణకి బైబిల్లో ఎవరండి? కయ్యోను గుర్తుపెట్టాడు మనకు దేవుడు. దేవుడు కయ్యోను అర్పణ అంగీకరించలేదని ఏం చేశాడు? తన తమ్ముడి అర్పణ అంగీకరించాడని తన తమ్ముడి మీద కోపం పెట్టుకున్నాడు. నువ్వు చక్కగా చేస్తే నీకు అర్పణ కూడా అంగీకరించడా దేవుడు? ఏమండి నువ్వు చేసిందే తప్పు, నీ అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు, నీకెందుకు కోపం? ఏమండి ఆలోచించండి ప్రియతి మీరు దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం ఆలోచించాలి. ఈ కోపం బట్టి ఏమవుతుంది? అక్కడ తమ్ముడు ప్రాణాలు తీసివేసి. ఈనాడు ఇటువంటి కోపాలను బట్టి ఆస్తులు కూడా గొడవలైపోయి కోపాలు చేయమైపోతున్నాడు. తమ్ముడు ఒక రకంగా ఉంటే అన్న ఒక పక్కన ఉంటున్నారు. ఆ ఇంటి మీద కాక ఈ ఇంటి మీద, ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలేటట్టుగా కూడా ఉండాలి. కారణం ఏంటి? కోపం. ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఈ కోపాన్ని మనం విసర్జించాలి. ఆగ్రహం వెంటనే ఆ విషయం అక్కడ ఏం జరిగిందో అనవసరం, ముందు వెళ్ళిపోయామా గొడవ పెట్టుకున్నాం, అది ఆగ్రహం. అటువంటి ఆగ్రహం మనం విసిరిపెట్టాలి. తర్వాత ఏమన్నాడు? దుష్టత్వము, వీడిని ఎలా నాశనం చేయాలా? ఏమంటే జిత్తులు మరి నాకు తెలుసు కదండి. జిత్తులు మరి నాకు ఏం చేస్తుంది? అది పెద్ద దుష్టత్వం కలిగినది. అదేం చేస్తుందంటే తన దుష్టత్వంతో ఎవరిని ఎలా వంచాలా, ఎవరిని ఎలా ఆక్రమంగా చూసి తనకి విందు చేసుకోవాలని ఆలోచన చేసేదిగా ఉండేది. దుష్టత్వంతో లేని పన్నాగాలు పండేదిగా ఉంటుంది. అటువంటి దుష్టత్వము నీలో నాలో కూడా ఉంటుందేమో, దాన్ని విసర్జించాలి. అలాగే ఇంకేమన్నాడు? దూషణ అంటే ఏంటండి? మనందరికి తెలిసే ఉండొచ్చు. ఏమండోయ్ వింటున్నారా? దూషణ అంటే ఏంది? ఏమండి మనందరికి తెలుసు కదండి, మీకు బాగా తెలుసు. ఏమండి దూషణ అంటే ఏంటి? ఈడున్నాడే అబ్బో ఇంకెందుకు దాని గురించి చెప్పటం, అక్కడ ఏమీ లేదు. అటువంటి మాటలు చెప్పి దూషించే వారిగా ఉంటాం. ఇంకా నోట్లో ఇంకేముండకూడదు, అబ్బా మనం నోరు తెరిస్తే చాలు పంచాంగమే, అవునా కాదా? ఎక్కడ
వాకిలి ఈడ్చేటప్పుడు పక్కింటి ఆమెతో. ఈ రోజుల్లో లేవు, ఆ రోజులు మంచుల కోసం పంపులు కాడ బిందులు ఎగిరిపోయాయి అంట. హల్లెలూయా. ఏమండి, దేని బట్టి? కోపం బట్టే. అక్కడ లేనిపోయిన పచ్చాగాలు మొత్తం అక్కడే. తెలుగు రాని వాళ్ళందరూ అక్కడే నేర్చుకోవచ్చు అనమాట. హల్లెలూయా. ప్రియతి ప్రియమైనది బిడ్డలారా, ఇవన్నీ మనలో ఉంటున్నాయి. వాటిని ఏం చేయాలమ్మా? వాటిని ఏం చేయాలి? మనకు బాగా తెలిసింది, మన పనులకు వెళ్ళిన చోటలో అయినా సరే, ఎక్కడైనా కొద్దిగా మనకంటే ముందుకు వెళ్ళి మనకి ఎదురు రాలేదనుకో, అక్కడ కూడా చాటబారతని మనము తిరిగేసేవారిగా ఉంటాం. చూడండి ప్రియమైనది బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము, దేవుని యొక్క శరీరం పాలు భాగస్తులు అవుతున్న మనము వీటిని విసర్జించాలి. కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వమును, దూషణ, నోట బూతులను వీటిని విసర్జించేవారుగా మనము ఉండాలి. వీటిని విసర్జించకుండా ఉండగానే దేవుని సన్నిధికి వచ్చిన ఏం ప్రయోజనమో? ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ప్రియమైనది బిడ్డలారా. ఏమన్నాడు తెలుసా? ఎవరు? సొలొమోను ఏమన్నాడంటే, మనిషి బ్రతుకుతున్నాడు, కుక్క బ్రతుకుతుంది. మనిషి ఒకరోజు సస్తున్నాడు, కుక్క ఒకరోజు సస్తుంది. కానీ దీనికి మనిషికి ఏ మాత్రమో తేడా లేదు. మనం ఆ బతుకుతున్నాం అనేసి ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి ప్రియమైనది బిడ్డలారా. ఇంకా 1 పేతురు 2:11 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 చదివి సహాయం చేయండి. ప్రియురాల, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. హల్లెలూయా. ఏమండి, వింటున్నారా? ఏం విసర్జించాలంట? వెనకాల ఉండవాళ్ళు చెప్పాలి. ఏమండి, శరీర ఆశలను విసర్జించాలి. చూడండి ప్రియమైనది బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము వేటిని విసర్జించాలంటే ఆత్మకు విరోధమైన శరీరాశలను విసర్జించాలి. వాటిని విసర్జిస్తున్నామా? ఏమండి, వాటిని చేస్తున్నామా? వాటిని అసలు విసర్జించట్లా. శరీరాశ అంటే ఏందండి? ఏమండి, శరీరాశ అంటే ఏంది? ఏమండి, శరీరాశ అంటే ఏంది? చెప్పరేంటండి? నా శరీరానికి ఏ వస్త్రం వేసుకోవాలి, నేను అందంగా కనబడాలంటే ఏం చేయాలి, నేను అందరిలో హుందాగా ఉండాలంటే ఏం చేయాలి, నా నడక బాగుందా, నా డ్రెస్ బాగుందా, ఇది శరీరాశ. అవునంటారా కాదంటారా? ఆత్మ ఆశ ఏంటి? నేను అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించానా, నా ద్వారా ఒక ఆత్మైన రక్షింపబడిందా, నా ద్వారా ఒక ఆత్మైన దేవుని సన్నిధిలో బాప్టిజం పొందుకుందా అనేది ఆత్మ ఆశ. వీటిలో మనం ఏ ఆశ నెరవేరుస్తున్నాం? శరీరాశ నెరవేరుస్తున్నాం. శరీరం ఏమనిద్ది? సినిమాకి వెళ్ళి దాదివారం రమ్మంటే. ఆత్మ ప్రార్థనకి వెళ్దామనిద్ది. శరీరము పార్క్కి వెళ్దామనిద్ది. ఆత్మ చర్చికి వెళ్దామనిద్ది. శరీరము ఎక్కడికన్నా ఏదన్నా లాంగ్ జర్నీ చేద్దామనిద్ది. ఆత్మ పరలోకానికి మార్గాన్ని ఎతుకుదాము అనిద్ది. నువ్వు దేనికోసం ఎతుకుతున్నావు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆత్మకు ప్రాధాన్యత ఇస్తున్నావా? శరీరాశకు ప్రాధాన్యత ఇస్తున్నావా? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆత్మకు విరుద్ధమైన శరీరాశను విసర్జించాలి. ఆ శరీరాశ నీలో ఉందంటే మనం దేవుడిని ఎంత మాత్రం చూడలేము. చూడండి, ఆ శరీరాశను మనం విసర్జించే వారిగా ఉండాలి, విసర్జించాలి. వాటిని విసర్జించేనే మనకు పరలోక రాజ్యంలో స్థలం అనేది ఉంటుంది. ప్రియమైనది బిడ్డలారా, ఈ శరీరాశలు కలిగి ఉన్నామనుకో ఆత్మకు విరోధంగానే ఉంటాము. ఏమండి, ఒకసారి అంటే ఏమంటాడు? మనం పోరాడుతుంది ఎవరితో? రాజులతో కాదు, అధికారులతో కాదు. అంతేనండి, అంది రాజులతోనూ అధికారులతోనూ ఈ లోక అంధకార శక్తులతోనూ మనము పోరాడుతున్నాము అనేసి బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియమైనది బిడ్డలారా,
వీటితో పోరాడేటప్పుడు మనకు ఆత్మకు విరోధం ఉంటామా, ఆత్మకు అన్యాయంగా ఉంటామా? మనము ఏమండి ఆత్మకు విరోధంగానే ఉంటాము. అట్లా ఆత్మకు విరోధమైనవి కలిగించే శరీరాశలను మనము విసర్జించే వారిగా ఉండాలని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా, అలాగే లాస్ట్గా తీతు 2:12 చూడండి. అక్కడ ఏమో మాట అంటున్నాడు చూసుకుని వాక్యం ముగిద్దాము. తీతు 2:12 మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ భక్తుకు చుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. అపోస్తలుడైన తీతుకు తెలియపరుస్తున్నాడు. తీతుతో పాటు ఉన్న సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలంట. ఫస్ట్ ఏం చేయాలండి? భక్తిహీనతను విసర్జించాలి. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఏమండి అపవాది ఏం చేస్తాడు? అపవాది ఎటువంటి వాడు? వేటగాడు లాంటి వాడు. వేటగాడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు వేటగాడు? ఎర్ర వేస్తాడు ముందు. ఏమండి మనకి చేప పడాలంటే ఏం పెడతామండి? ఏం పెడతాం? ఏమండి ఎర్ర అనేది పెడతాం, అవునా కాదా? ఈ ఎర్ర పెట్టడం వల్ల ఏమైంది? చేప ఆ ఎర్రకు ఆకృతురాలైపోయి ఏమైపోద్ది? ఆ ఎర్రకి పట్టుకునేది. ఆ ఎర్ర దేనికి తగిలిచ్చింది? ఉక్కుకి తగిలిచ్చింది. ఆ ఎర్రను అమాంతమంగా ఏమైపోయిద్ది? ఆ ఉక్కు దాని నోట్లో ఇరుక్కునిద్ది. అప్పుడు ఏం చేస్తాడు వేటగాడు? దాన్ని. అలాగే ప్రియమైన దేని బిడ్డలారా, ఈ లోకంలో అపవాది ఏం చేస్తాడు? వేటగాళ్ళలాగా ఎదురు చూస్తున్నాడు, ఎర్రలు వేస్తున్నాడు మనకి. ఏ విధంగా ఎర్రలు వేస్తున్నాడు? ఏమండి ఏ విధంగా ఎర్రలు వేస్తున్నాడు? మనకి దగ్గరలో మంచి మంచి మల్టీప్లెక్స్లు వచ్చినాయి. అవును, అర్థమవుతుందా? మల్టీప్లెక్స్లు అంటే సినిమా థియేటర్లు అండేవి పెద్దవి వచ్చేసినాయి. ఒక థియేటర్లో ఒక హాల్లోనే 5-6 సినిమా ఆడతాయి అంట. హల్లెలూయా. ఏమండి ఇంతకుముందు రోజుల్లో ఒక థియేటర్లో ఒక సినిమా ఆడేది, అది కూడా 4 ఆటలు ఆడేది. ఏమండి అప్పట్లో. ఇప్పుడంట ఒక థియేటర్లో 5 సినిమాలు ఆడతాయి అంట, ఒక్కొక్కటి 4-5 సార్లు ఆడుతుందంట. హల్లెలూయా. అది ఎర్రగా వేసిందండి. ఇంకోటి ఏంటండి? పార్కుల్ని ఎర్రగా వేసింది. ఇంకోటి షాపింగ్ మాల్ని ఎర్రగా వేసింది. ఏమండి ఇంకా చూసుకుంటే అనేక రకాలైన వాటిని ఎర్రలుగా అపవాది మనకి విసిరాడు. మనం ఏం చేస్తున్నాము? ఆ ఎర్రలకి పట్టి ఆ లోకాశల్లో మనం పడిపోయి అపవాది చేతిలో బందీలయ్యే వారిగా మనము ఉంటున్నాం. కాబట్టి ఏమంటున్నాడు? ఇహలోక సంబంధమైన దురాశలను ఏం చేయాలి? విసర్జించాలి. వాటిని విసర్జించి మనం ఏం చేయాలి? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. ఏం బోధించుచున్నది? బైబిల్, దేవుని యొక్క వాక్యము మనకి బోధించుచున్నది. ఎవరి యందు? మహాదేవుని మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధి కలిగి నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు వాక్యము బోధిస్తుంది. నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచు ఉండాలంటే మనం వేటిని విసర్జించాలి? దురాశలను
విసర్జించాలి. ఆత్మకు విరోధమైన శరీరాశలను, ఆగ్రహమును, కోపమును, దుష్టత్వమును, దూషణను, బూతులను విసర్జించాలి. అవమానకరమైన రహస్య కార్యాలను, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను, అంధకార క్రియలను, అల్లరితో కూడిన ఆటపాటలను మనము విసర్జించే వారిగా ఉండాలి. ఏమండి, విసర్జిద్దామా? ఏమండి, వీటిని విసర్జిద్దామా, ఉంచుకుందామా? ఏమండి, విసర్జిస్తే అట్టగండి ఉంటుంది మేము లోకంలో కదా అంటారా? ఈ లోకంలో బతకాలనుకుంటే దేవుడి రాజ్యం మనం చూడలేమండోయ్. ఈ లోకం కావాలనుకుంటే దేవుడి రాజ్యంలో మనకు స్థలం అనేదే ఉండదు. రాకడ సమయం త్వరలోనే ఉంది. అక్కడక్కడ అనేక రకాలైన జరుగుతాయండి. బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియపరిచినప్పుడు అక్కడక్కడ ప్రళయాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశం మీదకి ఒక దేశము యుద్ధానికి లెగుస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు నా రాకడా దగ్గర అవుతుందని మీరు తెలుసుకునండి. శిష్యులతో ఏకాంతంగా దేవుడు తెలియపరిచాడు. అంటే ఈ కొన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి, అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఇంకెక్కడున్నామండి? చాలామంది ఉంటారు మనం దేవుని కృపలో ఉన్నాం అంటున్నారు, కానీ దేవుని కృప ఎప్పుడో అయిపోయింది. రాకడ సమయంలో మనము ఉన్నాము. ఈ రాకడ సమయంలో ఉన్నాం కాబట్టి ఈ రాకడ సమయంలో మనం వేటిని విసర్జించాలనేసి పోయిన వారము ఈ వారం మనం తెలుసుకున్నాం. వేటిని విసర్జించమన్నామండి? 7 విషయాలు మీకు చెప్పాను. ఏంటది? అల్లరితో కూడిన ఆటపాటలను విసర్జించాలి. 2, అంధకార క్రియలను విసర్జించాలి. 3, అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించాలి. 4, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. 5, కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, నోట బూతులను విసర్జించాలి. 6, ఆత్మకు విరోధమైన శరీరాశలను విసర్జించాలి. 7, దురాశను విసర్జించి మహాదేవుడైన ఆయన మహిమ కోసము నీవు నేను మనందరము ఎదురు చూసేవారిగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి మన వెనుకల్లో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాము. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాము. ఇన్న వాక్య నిమిత్తము 2 నిమిషాలు దిద్దుబాటు చేసుకుందాము. ఈరోజు శనివారం కాబట్టి సిద్ధబాటు కాబట్టి 2 నిమిషాలు దిద్దుబాటు చేసుకుందామండి. 2 నిమిషాలు దిద్దుబాటు చేసుకుందాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. నీ నోరు తెరిస్తే ఆయన మాటలు నీ నోట్లో ఉంచుతానంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము ఏసయ్యా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అయ్యా నేను పాపినయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా ప్రార్థన చేద్దాం అమ్మా. 2 నిమిషాలు దిద్దుబాటు చేసుకుందాం. అయ్యా అల్లరితో కూడిన ఆటపాటలు నాలో ఉంటున్నాయి. అయ్యా అల్లరితో కూడిన ఆటపాటలు నాలో ఉంటున్నాయి ప్రభువా, వాటిని విసర్జించలేకపోతున్నాను అయ్యా అని ప్రార్థన చేద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలు నాలో ఉంటున్నాయా, అంధకార క్రియలు నాలో ఉంటున్నాయ్యా, అవమానకరమైన రహస్య కార్యాలు నాలో ఉంటున్నాయ్యా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు నాలో ఉంటున్నాయ్యా, ఆగ్రహం నాలో ఉంటుంది ప్రభువా, వాటిని విసర్జించలేకపోతున్నానయ్యా. ఆత్మకు విరోధమైన శరీర కార్యములు నాలో ఉంటున్నాయ్యా, వాటిని కూడా విసర్జించలేకపోతున్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించి ప్రభా. దురాశలకు లోనై ఉంటున్నాను ప్రభా. దురాశలకు లోనయ్యి దుఃఖంతో నేను జీవించేవాడిగా ఉంటున్నానయ్యా, జీవించేదానిగా ఉంటున్నాను. అట్టి స్థితి నుంచి నన్ను విడిపించి ప్రభా అని ప్రార్థన చేద్దామమ్మా. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దిద్దుబాటు చేసుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటల నుంచి విడిపించు ప్రభువా. అయ్యా అంధకార క్రియల నుంచి విడిపించు ప్రభువా. అవమానకరమైన రహస్య కార్యముల నుంచి విడిపించు ప్రభువా. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల నుంచి విడిపించు ప్రభువా. అయ్యా కోపం నుంచి, ఆగ్రహం నుంచి, దుష్టత్వం నుంచి ప్రభువా, దోషం నుంచి ప్రభువా, నోట బూతుల నుంచి నన్ను విడిపించు ప్రభువా. అయ్యో వాటిని విసర్జించలేకపోతున్నానే. అయ్యో నేనంత ఘోరమైన పాపిని అంటూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామమ్మా. నీకు ఆత్మకు విరోధమైన కార్యములు నేను చేస్తున్నానయ్యా. శరీర కార్యాలు నాలో ఉంటున్నాయ్యా, వాటి నుంచి నన్ను విడిపించు ప్రభువా. దురాశ కార్యముల నుంచి నన్ను విడిపించు ప్రభువా. నీ మహిమ కోసం, నీ రాకడ కోసం
ఎదురు చూసేవాడిగా, నీతితోనూ జీవించేవాడిగాను నన్ను మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దయచేయండి ప్రభువా. ప్రార్థన చేయండి. పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కలిగిన దేవా, నీ శ్రేష్టమైన ఘనమైన నామం నాకు వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నా దేవా, నా ప్రభు, ఈ సమయంలో ప్రభు ఎన్న వాక్యం ప్రభా వృధాగా పోనీకుండా ప్రభా నాకును మాకును మా అందరి హృదయాల్లో ప్రభా లైవ్లో వీక్షిస్తున్న వారి హృదయాల్లో కూడా ప్రభా నాటబడి నీరుకట్టి ఫలించిన సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించేవారుగా నన్ను మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దయచేయము. తర్వాత కరికలు కూడా మీరు తోడుగా ఉండమని త్వరగా రానున్న నజరేతుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.